ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం ఆ ఛానల్లో పెడుతూ ఉన్నాను. అది కూడా తగ్గిపోతున్నానండి. ఎందుకంటే మరి మన వాళ్ళకే మనం చేయటం ఇష్టం లేనప్పుడు అక్కడతో ఆగిపోవాలి. ఎవరు ఏమన్నా మరి ఇంట్లో యజమాని సపోర్ట్ ఉండేదండి. ఆయనకి కూడా ఇష్టం లేదు. ఏదో కష్టపడి చేస్తున్నాను. ఇష్టాన్ని కష్టంగా చేసుకుని, ఎందుకంటే వీడియోలు పెట్టడం నాకు చాలా ఇష్టం. ఇలా చేయడం, ఇలా మాట్లాడడం, మీరు ఎవరన్నా చూసినా నాకు చాలా ఆనందం అన్నమాట. దీనికి వెనకాల ఇలా జరుగుతుంది, అలా వస్తుంది, ఇంత ప్రోత్సాహం ఉండాలి, ఇలా చేస్తే ఎవరో చూడరా ఏమీ నాకు తెలియదండి. నేను ఇలా చేయడం పెట్టడం నేను అంతే తెలుసు. కానీ ఇప్పుడు వీడియోలు చూస్తున్నాను, దాని ఒక విధానం నాకు అర్థమైంది. కానీ నాకు సపోర్ట్ లేదు. నాకైతే మా కోడలు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ దూరంగా హైదరాబాద్లో ఉంటారు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే నేను చేస్తానే ఉందును. ఎందుకంటే ఈ వీడియోలకు సంబంధించి అన్నీ ఆ అమ్మాయి చూసును చేసును. వచ్చినప్పుడు పాపం ఇందులో ఏం డిలీట్ చేసేయాలో, ఏం ఉంచాలో, ఏం చెయ్యాలో, ఎవరు ఎంతమంది చూసారో, దీన్ని ఎంతవరకు ఇది ఎదరికి వెళ్ళిందో అని అన్నీ చెప్తుందండి. నేను ఆ పిల్లలు అయినప్పుడు ఎవరి సహాయం తీసుకున్నా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఈ మధ్యలో ట్రాప్ జరిగింది. ఈ కట్టింగ్లని అవన్నీ అవుతున్నాయి. ఇంకెవరికి చెప్పకూడదు, చూపించకూడదు. దీన్ని మనం చేసేది అంతంత మాత్రం ఎందుకులే అని ఇంకా నాకు ఇలా చేసి పెడుతున్నాను. కానీ మా వారి ప్రోత్సాహం కొంచెం తగ్గింది కాబట్టి ఇంక ఇక్కడతో ఆగిపోతాము అని అప్పుడప్పుడు ఇలా దేవుడి గురించి అయ్యి పెడుతూ ఉంటానండి. చక్కగా నాలుగేర్ల కాయ మరి చక్కగా నాలుగేర్ల దీపం పెట్టుకున్నానండి, కొబ్బరికాయ కొట్టుకుని. మళ్ళీ అదిగో వినాయకుడికి అలాగే నిత్య దీపం, అలాగా 2 దీపాలు ఎప్పుడు నిత్యం పెట్టుకుంటాను అనమాట. మరి ఆవు నెత్తితో పొద్దుట చేస్తాను, మరి నువ్వుల నూనె పప్పు నూనెతో సాయంకాలం పెడతాను. ఎప్పుడు చేసుకునే విధానం ఇదే. ఇప్పుడు కార్తీక మాసం, ఈరోజు కార్తీక సోమవారం. చక్కగా అలాగా పెట్టారేంటంటే కొబ్బరి షిప్లో పెట్టుకోవాలా అంటే చాలామంది మీకు చాలా రకాలు చెప్తున్నారు, చూస్తున్నారు, తెలుసు. కానీ పూర్వం పెట్టేవారండి. ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నదంట. ఎందుకు మరి అలా పెట్టేవారంటే ఇలా పెడితే మంచిది అని చెబుతున్నారు. కానీ ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఈ దీపం గురించి, అప్పుడు ఇత్తడియే ఉండేయండి ఈ దీపారాధన కుందులు. అలానే ఇంకా వేరేగా ఏమి ఉండే కదా. ఇప్పుడు చాలా రకాలుగా తయారవి కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు అలాగా కొబ్బరి చిప్ప ముక్కలో కూడా ఒక ఒత్తేసి దేవుడు గుడి దగ్గర ఇలా కుందొత్తులా పెట్టి దీపం పెట్టేసేవారు. అలాగే కొబ్బరి చిప్పలో కూడా ఇలా దేవుడి దగ్గరన్నా పెట్టేసుకునేవారు. అందరికి అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. అప్పుడు పూర్వం చేసేవారు ఇలా కొబ్బరి చిప్పలో. ఇప్పుడు కూడా మనం దీపాలు వదులుతాం కదా, కార్తీకం ఇప్పుడు దీపాలు వదులుతాం కదా పాడ్యమికి, అప్పుడు కూడా ఇలా మనం కొబ్బరి చిప్పలో పెట్టి వదలటం బాగా, అంటే అరటి డిప్పలో పెడతారు. ఎందుకంటే అరటి డిప్పలో పెడితే మంచిది, కొబ్బరి చిప్పలో పెడితే మంచిది. మంచిది అంటే కొబ్బరి చిప్పలో పెట్టామనుకోండి చాలా దూరం మనం ఎందులో పెట్టిన ఒత్తు మొత్తం కొండెక్కి వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. అదే అరటి డిప్పలో పెడితే అది చెప్పలేము, ఎందుకంటే నీళ్ళు వెళ్ళిపోతాయి ఎక్కువ, తేలి వెళ్ళిపోతుంది కదా నీటిలో సులువుగా అని అరటి డిప్పలో పెడతాం. కానీ అది ఒత్తేసింది శుభ్రంగా ఎలగాలంటే ఇలా కొబ్బరి చిప్పలో పెట్టాలి. చిప్ప ముక్క కొట్టేవి కాదు. అలా చూసారు. ఇందులో అయితే కొబ్బరి ఉంది, కానీ నేను పెట్టిన దీపంలో కొబ్బరి లేకుండా ఖాళీ చిప్ప ఉంటుంది, అందులో పెట్టేయాలి. ఒక్కొక్కరు పెద్ద కట్టలు పెడతారు కదా 365 ఒత్తులు, అలాంటివి అన్నమాట. పెట్టి వదిలేసేమే అనుకోండి, చక్కగా ఒత్తంతా కూడా మనకి ఎండ వచ్చేసి వెలుగు వచ్చేస్తుంది. ఇంకా వెలుగుతూ ఉంటాయి కాళ్ళలో. మేమైతే ఇక్కడ కాలువకి వెళ్ళి వదిలేసి వస్తాం. అలా చేసుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా, మీరు ఒక్కొక్క ఒత్తి వేసారేంటండి అనుకోవచ్చు. మీరు 3 ఒత్తులు కలిపి 1 ఒత్తు కింద వేస్తాను. ఎప్పుడు నిత్యం పెట్టుకుంటాను అనమాట ఈ వినాయకుడికి దీపం. మళ్ళీ నిత్య దీపం పెట్టుకుంటాను ఎప్పుడు. అంటే ఈ నెలంతా కూడా మరి మట్టి ప్రమిదిలో చేయడం చాలా మంచిది అని చెబుతారు. ఎందుకు మంచిది అనేదానికి అర్థం మీకు చెబుతాను. ఇప్పుడు కొబ్బరి చిప్పలో చేసేది మంచిది అన్నారు, పూర్వం చేసేవారు అన్నారంటే అర్థం చెప్పాను కదా. అప్పుడు ఇంత సౌకర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా గుళ్ళోకి అయ్యి వచ్చారనుకోండి, చిప్ప మొక్క పెట్టి దాని మీద కుందొత్తులో నిలబెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదేంటి మంచిది అని చెప్పారు. అప్పుడు ఈ సౌకర్యం అందుకని. సరే అయితే ఇప్పుడు మరి ఇలాగ 2 దీపాలు పెట్టాను కాబట్టి ఇలా 2 సొత్తులు కలిపి వేసాను, అది పర్వాలేదు.
రెండొత్తులు కూడా ఒక ఒత్తు కింద వెలిగేటట్టు ఒకే దీపం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అనేదానికి అర్థం చెబుతాను. మనం పోయిన తర్వాత మన తల దగ్గర ఒక ఒత్తుతో అలా ఒక జ్యోతి వెలిగేలాగా పెడతారు. అందుకు పెట్టకూడదని పెట్టరన్నమాట. 2 ఒత్తులు పెట్టాలి, 3 ఒత్తులు, 5 ఒత్తులు, ఇంకా చాలా రకాలు చాలామంది చెబుతున్నారు. అది మీ ఇష్టం. 3 ఒత్తులకి వేసుకునివ్వరండి పూర్వం. ఎందుకు వేసుకునేవారు 3 ఒత్తులు తెలుసా? చక్కగా ఒకటేమో ఈయనకండి, ఒకటి వినాయకుడికి, ఒకటి మోహినీదేవికి, ఒకటి మనం పూజించే దేవుడికి అని 3 ఒత్తులు వేసేవారు. ఒక ఒత్తు ఫలితం మోహినీదేవి పట్టుకెళ్ళిపోతుంది, ఇంకో ఒత్తు వినాయకుడికి, ఇంకో ఒత్తు మనం చేసే దేవుడికి అని 3 ఒత్తులు వేసుకునేవారు. 2 ఒత్తులు వేసినా కూడా మనం నేత్ర ఆరాధన అని అంటారనమాట. 2 ఒత్తులు దీపారాధనే. అలాగని 2 ఒత్తులు వేస్తారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే మాత్రం వేయకూడదు. నేను చెప్పాను కదా దాంట్లో ఉన్న ఏంటనేది. వెయ్యకూడదు అంటే అందుకు వెయ్యకూడదు అన్నమాట. 3 ఒత్తులు, 2 ఒత్తులు, తర్వాత మీ ఇష్టం 5 ఒత్తులు. కానీ 3 ఒత్తులు వేసింది కూడా ఒక ఒత్తు కింద కలిపేసి వేసేమనుకోండి, మళ్ళీ ఇంకా మనకు 2-3 దీపాలు పెట్టినప్పుడు అలా వేయాలి. 2-3 దీపాలు పెట్టలేనప్పుడు 3 ఒత్తులు 3 విడివిడిగా అలా 3 జ్యోతులు వెలిగేలాగా పెట్టేయచ్చు అనమాట. నేను ఇంకో మరి ఇక్కడ వినాయకుడి దీపం, మామూలు ఇచ్చే దీపం, అలాగే కొబ్బరి చిప్ప దీపం ఆవునేతితో చేసుకున్నాను. ఉదయం ఆవునెయ్యి, సాయంకాలం మరి గానుగ నూనె, పప్పు నూనెతో పెట్టుకుంటానన్నమాట. మరి ఈ ఒత్తుల గురించి మరి ఇంకా మరి ఈ ప్రమ్మదులు, మట్టి ప్రమ్మదులు ఈ నెలంతా చేసుకుంటే మంచిది అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు పూర్వమనే కాదు, ఇప్పుడనే కాదు, మరి దీపావళి రోజు మనం ఎన్నో ఎక్కువ దీపాలు పెట్టుకుంటాం కదా. మరి ఇత్తడి పెట్టుకోండి, వెండి పెట్టుకోండి, పంచలోహాలవి పెట్టుకోండి, బంగారపై కూడా పెట్టుకోవచ్చండి అని చెప్పారే అనుకోండి. అన్ని దీపాలు పెట్టినప్పుడు అన్ని ప్రమ్మదులు మనం ఇత్తడి కూడా, బంగారం వెండి వదిలేయండి, ఇత్తడి కూడా అన్ని ప్రమ్మదులు, అన్ని మనకి అన్ని ఏకాత్రులు కొనలేం కదా. అన్ని ఏకాత్రులు మన ఇంట్లో ఉండవు కదా. మట్టి ప్రమిదలు చాలా ఉంటాయి, పెట్టుకోవచ్చు. కానీ మట్టి ప్రమిదలో చేసింది, బంగారపు ప్రమిదలో చేసిన ఫలితం ఈ నెలంతా అలా చేయాలి అని ఎందుకు అన్నారంటే, ఎక్కువ దీపాలు పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీపావళి రోజు ఎక్కువ దీపాలు పెట్టుకుంటాం కాబట్టి చక్కగా మరి మట్టి ప్రమిదల్లోనే పెట్టుకుంటాం. అన్ని ప్రమిదలు బంగారపు ఏముండవు, వెండి ఏముండవు, ఇత్తడి ఏముండవు అని చెప్పేశాను కదా. కానీ మరి ఈ నెలంతా కూడా గుమ్మం దగ్గర పెట్టుకుంటాం, ద్వార దీపాలు అటు ఇటు పెట్టుకుంటాం, తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం, దేవుడి దగ్గర పెట్టుకుంటాం. అప్పుడు కూడా ప్రమిదలు ఎక్కువ ఖర్చు అవుతాయి కదా. అందుకు నెలంతా కూడా మట్టి ప్రమిదలో పెట్టుకోవడం శుభదాయకం. గుళ్ళోకి వెళ్తాం, ప్రమిద పట్టుకెళ్ళి అక్కడ వెలిగించుకుంటాం. చాలా ప్రమిదలు ఖర్చు అవుతాయి. మరి అలాగని ఇత్తడి ప్రమిదలు పట్టుకుని, బంగారు ప్రమిదలు, ఎండి ప్రమిదలు పట్టుకుని వెళ్ళాం కదా. ఉన్నవారు చేయించుకుంటారనుకోండి బంగారపుది కూడా. బంగారు ప్రమిదలు చేయటం కూడా చాలా మంచిది అంటారు. అదే కనుక మనం ఎండి కుందుల్లో చేసేయమనుకోండి, దానికి చిన్న బంగారపుది చిన్న ముక్క అతకమంటే అతుకుతాడండి పక్కనే. దాంట్లో చేస్తే మంచిది ఫలితం అని చెబుతున్నారు. ఏమండి, నేను కొబ్బరి చిప్పలు అని చెప్పాను కదా దీపం పెడతారు అని. ఇంత ఒక మందారాకు తెస్తారండి. ఆ మందారాకు మీద ఇలా ఒత్తేసేసి వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగన్నా ఒత్తు అనేది వెలిగించడమే ముఖ్యం. ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది కాదు అనే దానికి అర్థాలు చాలా ఉన్నాయి. మరొక వీడియోలో మళ్ళీ మీకు నేను చెబుతాను.